అందరికీ నమస్కారం అండి. నాకు ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో రసం రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. అతి సులభంగా దీన్ని తయారు చేయవచ్చు. వంట రాని వాళ్ళు కూడా దీన్ని ప్రిపేర్ చేయవచ్చు. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా రసం రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా కొద్దిగా చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి బౌల్లో వేసి వాటర్ వేసి నానబెట్టాలి. ఒక కుక్కర్ని తీసుకొని ఒక కప్పు బియ్యాన్ని వేయాలి. సేమ్ అదే కప్పుతో పావు కప్పు కందిపప్పు వేసి వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి. సేమ్ అదే కప్పుతో 3 కప్పుల నీటిని వేసి కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడికించాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాలు వేసి మిరియాలు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేయాలి. పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఒక బౌల్ తీసుకొని పొయ్యి మీద పెట్టి 1 కప్పు టమాటా ముక్కలు వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి ఉడకనివ్వాలి. చల్లారిన దినుసులను మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. మెత్తగా ఉడికిన టమాటాలను తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో కొద్దిగా నెయ్యిని వేయాలి. నెయ్యి పూర్తిగా మెల్ట్ అయ్యాక కట్ చేసిన ఎండుమిరపకాయలు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను ఆవాలు వేసి కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. తాలింపు దినుసులు వేగాక దంచిన ఇంగువను కూడా కొద్దిగా వేసి పొయ్యి ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఉడికిన రైస్ను గరిటె సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి. మెత్తగా మిక్సీ పట్టిన టమాటా పేస్టు, చింతపండు నుంచి చక్కగా రసాన్ని తీసి ఉడికిన అన్నంలో వేయాలి. 1 కప్పు నీళ్ళను వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. పొయ్యి మీదే ఉంచి కలుపుతూ ఉండాలి. 1 స్పూను రసం పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలపాలి. మీ టేస్ట్కి అనుగుణంగా రసం పౌడరు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇంకా 2 స్పూన్లు రసం పౌడర్ వేస్తున్నాను. రసం రైసు లిక్విడ్గా ఉండాలనుకుంటే మరికొంత వాటర్ని చేర్చవచ్చు. కట్ చేసిన కొత్తిమీర, ముందుగా సిద్ధం చేసి ఉంచిన తాలింపు దినుసులు వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. ఈ స్టేజ్లో సాల్ట్ తక్కువగా ఉన్నట్లయితే మరికొంత ఉప్పుని యాడ్ చేయవచ్చు. ముందుగా సిద్ధం చేసి పౌడర్ చేసి ఉంచిన ధనియాల పొడి వేసి మరికొంత వాటర్ని కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. లిక్విడ్గా ఉండాలనుకుంటే మరికొంత వాటర్ చేర్చండి, సర్వ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.